శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గణేశుడి పటాలు కాని విగ్రహాలు కాని చూస్తే గణేశుడి పొట్ట చుట్టూ ఆదిశేషుడు ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల నాగ యజ్ఞోపవీతం ఉంటుంది. పురాణంలో దానికి సంబంధించిన సంఘటన ఒకటి ఉంది. కైలాసంలో అందరూ వచ్చి పరమేశ్వరుడికి నమస్కారం చేశారు, ఋషులు దేవతలు అందరూను. అప్పుడు శివుడి తలపైన శేషుడు సర్పరూపంలో ఉన్నాడు. ఆ శేషుడికి అహంకారం వచ్చింది. అందరూ శివుడి పాదాల దగ్గర దండం పెడుతూ ఉంటే నేను శిరస్సు పైనే ఉన్నానే, ఇది నా స్థాయి అని మనస్సులో అనుకున్నాడు. వెంటనే పరమేశ్వరుడికి తెలిసి శేషుణ్ణి తీసి కిందకి విసిరి కొడితే కింద పడ్డాడు. 100 తలలో ఒక్కొక్క తల 10 ముక్కలయ్యాయి. బాధపడి వేడుకున్నా సరే శివుడు మళ్ళీ స్థానం ఇవ్వలే. అప్పుడు బాధతో వెళ్తూ ఉంటే నారదుడు కనిపించి ఏమైందయ్యా అని అడిగితే సంఘటన అంతా చెప్పాడు. ఏం పర్లేదు, తండ్రి ఆగ్రహించినా సరే కొడుకును ఆశ్రయించు, ఆయన కరుణామయుడు, తండ్రికి చెప్పి అనుగ్రహిస్తాడు.